యేసు ప్రేమ. ప్రియమైన సోదరి సోదరులారా, మరి మిమ్మల్ని అందరినీ మరొకసారి కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమును రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చెను. యోహాను సువార్త 3:17 ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమును రక్షించుటకు ఆయన మానవాకారంలో యేసుక్రీస్తు ప్రభువు రూపంలో ఈ లోకానికి వచ్చినారు. ఎందుకు వచ్చారు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ ఎవరునూ అర్థము చేసుకొనలేరు, అంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు. ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడమే కాకుండా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు దేవుడు అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నశింపక పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి వెళ్తాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామమందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఆయన కుమారుడుగా లెక్కింపబడతాడు. కాబట్టి లోకమును ఆయన ప్రేమించాడు. తను సృష్టించినటువంటి లోకము, తను సృష్టించినటువంటి ఆదిమ మానవుడు పడిపోయి చెడిపోయి దేవునికి దూరస్థుడైపోయినప్పుడు, మరి నశించి నరకపాత్రుడైనప్పుడు దేవుడు కృపగలవాడు కనుక ఆ మానవులను, ఆదిమ మానవులను కూడా విడిచిపెట్టక తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనందరి పాప పరిహారార్థ బలిగా కల్వరి శిలువలో అప్పగించినాడు. ఆ విధంగా ఆయన ప్రేమను కనబరుతున్నాడు. నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభు వారి లోకానికి రావడమే కాకుండా అనేక మంది సర్వమానవాళి పాప పరిహారార్థ బలిగా తను తాను కల్వరి శిలువలో సమర్పించుకొని ఆయన పరిశుద్ధ రక్తము ఆయన యుద్ధకు వచ్చిన వారిని కడిగి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని విమోచించి పరలోక రాజ్య వారసులుగా చేసినాడు. అందుకనే ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే, లోకమునకు రక్షించుటకి ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకమునకు తండ్రి పంపాడు. అంత మాత్రమే కాకుండా ఆయన యందు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. ఎందుకంటే వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేయబడ్డాం కనుక, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడ్డాం కనుక మనకి ఇక తీర్పు ఉండదు. మరి ఆయనని నమ్మనటువంటి వారికి ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు కనుక, ఆయనని నమ్మనటువంటి వారు అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఏమిటా తీర్పు అంటే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించగా చీకటిని ప్రేమించిరి. అందువల్ల వారు చీకటిలో ఉన్నారు కనుక నేను దేవుని దగ్గరకు వస్తే నా ప్రార్థన వింటాడో వినడో అని వారు చీకటిలోనే ఉండడానికి వారి కార్యాలు, దొంగతనం, వ్యభిచారం, మోసము, అబద్ధము, తప్పుడు పనులు ఇవన్నీ దేవుని వెలుగులోనికి వస్తే, దేవుని దగ్గరకు వస్తే దేవుని వెలుగులో అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి, బయలుపరచబడతాయి కాబట్టి, తన పాపాలు ఒప్పుకోవాలి కాబట్టి, తను పాపేరు తెలుసుకోవాలి కాబట్టి, ఆ పాపముతో నిండినటువంటి వాడు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు.
అందుకని నా యేసుక్రీస్తు ప్రభునందు అనగా అద్వితీయ కుమారుడిగా పుట్టిన ఆయన యందు విశ్వాసం ఉంచనటువంటి వారికి ముందుగానే తీర్పు తీర్చబడింది. ఎందుకంటే వారు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగు దగ్గరకు వస్తే వాళ్ళ చీకటి కార్యాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి, తెలియపరచబడతాయి కాబట్టి వాళ్ళు దేవుని దగ్గర రావడానికి, ఆ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించడానికి ఇష్టపడక అలాగే నాశనం అయిపోతున్నారు. కాబట్టి దేవుడు తన కృప ద్వారా మనందరినీ పిలిచినాడు. పిలవడమే కాకుండా ముందుగా ఏర్పరచుకోవడమే కాకుండా మన కోసం బలి అయిపోయాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, ఆ అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభునందు మనం విశ్వాసం ఉంచితే మనము నిత్య రాజ్యమునకు వెళ్తాం, నిత్య రాజ్యమునకు వారసులమైనాం. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి లోకాన్ని రక్షించడానికి, పాడైపోయినా చెడిపోయినా దుష్కార్యములతో నిండిపోయినటువంటి లోకాన్ని రక్షించడానికి తన ప్రియ కుమారుడును, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకమునకు పంపినాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనము తీర్పులోనికి రాక నిత్య జీవంలోనికి వెళ్తాం. అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.